ఇక అక్రమ ఇసుక ర్యాంపు వల్ల తమ ఊరిలోని రోడ్లు నాశనం అవుతున్నాయంటూ శ్రీకాకుళం జిల్లా బావాజీపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా వందలాది లారీలు వెళ్లటంతో రహదారి పూర్తిగా ధ్వంసమైందని బావాజీపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు ప్రయాణం చేస్తున్నప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఇసుక లారీల వల్ల తమ గ్రామానికి చెందిన రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని, అందుకే తమ గ్రామంలోని సమీపంలో ఉన్న అక్రమ ఇసుక ఏదైతే ర్యాంపును ఆపాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా బావాజీపేట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళే మార్గం ఇది, ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతుంది. వచ్చిన లారీలు కూడాను పరిమితి బట్టి వేయడం లేదు, ఇసుక మాత్రం లోడ్లు మాత్రం ఫుల్గా వేసుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కడు వెళ్ళడానికి రావడానికి ఇదే మార్గం ఒకటే ఉంది మాకు రావాల్సింది. వెళ్ళి ప్రతి ఒక్కరు స్లిప్ అయిపోతున్నాం, పడిపోతున్నాం, ప్రతి ఒక్కడు పడిపోతున్నారు. ఇవి ఏంటంటే ప్రస్తుతానికైతే ఇసుక మాత్రం ఆపాలండి. సరే బయటికి వెళ్ళామంటే ఇంటికి రావాలనే భయం వేస్తుంది. మొన్న ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని వెళ్ళాలంటే అంబులెన్స్ అందుబాటులో లేకపోయేసరికి ఆటో మీద పట్టుకెళ్ళేసరికి చాలా ఇబ్బంది పడ్డాం మేము. సరే పట్టుకెళ్ళామంటే అటు చిన్నపిల్లలు తేవాలన్నా సరే ఇబ్బంది అయిపోతుంది. ఎన్నాళ్ళు మోకిలగా ఇంకా ఎన్నాళ్ళు ఎలా మేము ఈ గోతులు అంటే మేము నడవాలి, సైకిల్ మీద వెళ్ళాలి. ఇంకా పరిష్కారం మాకు దొరకదా? ఎన్నాలని అలా వెయిట్ చేయాలి మేము. చాలా నేను వెళ్ళాలంటే నేను చాలా డ్యూటీకి వెళ్ళాలంటే మారలేదు. వస్తాను వెళ్తాను, వెళ్ళినప్పుడు ఎలా వెళ్తానో తెలియదు. మా అమ్మ నాన్న వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళంటే నేను ఎలా వెళ్తాను? ఆ రోడ్డు చూస్తే చాలా భయంకరంగా ఉంది. వర్షం పడితే చాలా భయం. అది సార్, మా ఊరి నుంచి అయితే ఉదయాన్న సుమారు ఒక 100 నుంచి 150 మంది ఆకుకూరలు పట్టుకొని శ్రీకాకుళం వెళ్తారు సార్. వాళ్ళు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఈ గోతుల వల్ల. రాత్రిపూట లారీలు తిరుగుతున్నాయి, ఫోకస్ లైట్లు కూడా ఆపడం లేదు. ఒక పక్క నుంచి వెళ్తుంటే ఇంకో పక్కన వెళ్ళి ధూళి కూడా వచ్చి కంట్లో పడిపోతుంది. బండితో వెళ్ళి స్కిడ్ అయి పడిపోండి ఆల్రెడీ మా ఊరిలో ఒక 4. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు కూడా ఈ రోడ్ల మీద ప్రయాణం చేసినప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇసుక ర్యాంపులకు సంబంధించి వెంటనే అరికట్టాలని ఈ గ్రామాల్లో అయితే ఇసుక ట్రాక్టర్లు కానీ లారీలు కూడా రానివ్వకుండా అరికట్టాలని కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి.